ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నవీన్, ఓహో, రోజా ఇంకా కూర్చోలేదా? రోజా కూర్చుందేమో అనుకున్నాను. రోజా నా బైక్ మీద కూర్చున్నట్టు ఎంత అందమైన కలగన్నాను. ఈ కళను నిజం చేసుకుంటాను. ఏం ఆలోచిస్తున్నావు? చాలాసేపటి నుంచి పిలుస్తుంటే పలకవేంటి? అదే రోజా, యమునను ఎక్కడెక్కడ వెతకాలా అని ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా మన ఇద్దరం వెళ్తే దొరుకుతుంది. మనం ఇలా బ్లైండ్గా వెళ్తే కుదరదు. ఫస్ట్ ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి చూద్దాం నవీన్. సరే, నువ్వు ఎలా అంటే అలా. నేను నీ కోసం, నీ సేవ కోసం సదా నీ సేవలోనే ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి తీసుకెళ్తాను. యమున దొరికేదాకా, నీ కష్టాలు తీరేదాకా నేను నీకు తోడుగా ఉంటాను. ఫ్రెండే అనుకుంటావో, ఎంప్లాయ్ అనుకుంటావో, ఇంకేమనుకుంటావో నీ ఇష్టం రోజా. థ్యాంక్స్ నవీన్. బైక్ మీద కూర్చుంటే నీకు కంఫర్టబుల్గా ఉంటుందా? నాకు కంఫర్టే నవీన్. అంటే దారిలో స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు నాకు తగులుతావు కదా, అప్పుడు నీకు ఇబ్బంది అవుతుంది. నీ దృష్టిలో నేను చెడ్డవాడిని అవ్వడం నాకు ఇష్టం లేదు. నేను మారిన నవీన్ని. ఈ కష్టాల్లో మీకు తోడుగా లేకుండా నేను దూరం అవుతాను. మీకున్న కష్టాల్లో ఒక్క కష్టాన్నైనా నేను తీర్చగలిగితే నా జన్మ ధన్యమైపోయినట్టే. థ్యాంక్స్ నవీన్. నీలో మార్పు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. లేకపోతే నీతో రావటానికి నేను ఒప్పుకునేదాన్నే కాదు. సరే, కూర్చోండి, బయలుదేరదాం. నాకు తెలుసు నీలో మంచితనం మహాసముద్రంలాగా పొంగి పొర్లుతుందని. ఈ మంచితనంతోనే నిన్ను నా వైపుకు లాక్కుంటాను. నా కళ నిజం చేసుకుంటాను. రోజా ఏంటి నవీన్ బైక్ మీద వెళ్తుంది? నేను ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేయాలి. బాలుగారు, అది బైక్ మీద మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే. నవీన్ గారు, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? మీరెందుకు భయపడుతున్నారు? ఉన్న నిజమే చెప్పాలి కదా. బాలుగారు, యమున ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కదా. యమునని వెతకడానికే బయలుదేరాము. మీరు కూడా వస్తారా? ఎంతైనా మన యమున కదా బాలుగారు. మన యమున అని మీరనుకున్నట్టు అందరూ అనుకోవాలి కదా నవీన్ గారు. ఏంటో ఋతువులు మారినట్టు, క్యాలెండర్లు మారినట్టు మనుషులు కూడా మారిపోతున్నారు నవీన్ గారు.
చెడ్డ వాళ్ళేమో మంచి వాళ్ళు అవుతున్నారు, మంచి వాళ్ళేమో మారిపోతున్నారు. ఆ దేవుడు నాతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఆ దేవుళ్ళు కూడా మనుషులతో మనుషులతో ఆడుకుంటున్నారు. చెప్పిన మాటలేమయ్యాయో, రాసిన కవితలేమయ్యాయో. చెప్పిన మాటలు దూది పింజల్లా గాల్లోకి ఎగిరిపోయాయి. రాసిన కవితల పేపర్లు గాలిపటాల్లా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ప్రేమ, మంచితనం, అనుబంధం అన్నీ మంటల్లో ఎండుటాకుల్లా కాలిపోయాయి అనుకుంటా. లేదు, అలా అనకండి. బాలుగారు చాలా మంచివారు. ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు. బాలు సార్, ప్లీజ్ సార్, మీరు రండి. యమునని వెతుకుదాం సార్. యమున గారికి ఏమైందో తెలియదు సార్. పాపం బ్రతికుందో లేదో కూడా తెలియదు సార్. మీరు కూడా రండి సార్. యమున గారికి మీరంటే ఎంతో గౌరవం కదా సార్. అప్పుడప్పుడు మిమ్మల్ని బావగారు అని కూడా పిలిచేది కదా. దేవుడా, నన్ను ఈ పరిస్థితుల్లోకి నెట్టేశావా? రోజా ముందు నేను చెడ్డవాణ్ణైపోయాను. యమున ఎక్కడుందో తెలియక వాళ్ళు వెతుకుతుంటే నేను యమునని వెతకలేని పరిస్థితికి తీసుకొచ్చావు. భలే ఛాన్స్ దొరికింది నాకు. బాలు సార్, ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ సార్, యమునని కాపాడదాం. రండి సార్, రండి సార్. సరే, మనం వెళ్ళి వెతుకుదాం రోజా గారు. యమునకి ఏమైందో ఏంటోనని నా మనసులో ఏదో కీడు జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. మనతో పాటు ఎవరొచ్చినా రాకపోయినా నేను మీకు తోడుగా ఉన్నాను. రండి, ఎక్కండి. నీకు తోడుగా ఉండాలనే కోరుకుంటున్నాను. నువ్వు నాకు తోడు, నేను నీకు తోడు. రండి, ఎక్కండి. ఏంటి మేడం ఇక్కడ ఆపారు? మనం వెళ్లాల్సిన ప్లేస్ ఇది కాదే. అవునమ్మాజీ, ఇది కాదు. కానీ నా మూడంతా డిస్టర్బ్డ్గా ఉంది. ఏమైంది మేడం? రోజాకేం చెప్పాం? యమునని వెతకడానికి వచ్చామని చెప్పాం, అంతేనా? అంతే మేడం. మరి వెతకాలి కదా. వెతుకుతాం మేడం. మరి ఇక్కడే ఆగితే యమున ఎలా కనిపిస్తుంది? ఈ ఊరి చివర్నో ఇంకెక్కడో వెతుకుదాం. ఏంటి వెతికేది గోంగూర? నీకేమన్నా పిచ్చా? మరి యమునని వెతకడం లేదు, ఏమీ లేదు.